హాయ్ ఫ్రెండ్స్, మిత్రులారా, 3 రోజుల నుంచి శివయ్య సారు కనపడట్లేదు అని చాలామంది పిల్లలు గగ్గోలు పెడుతున్నారు. ఏంటి సార్ ఛానల్ రావట్లేదు ఏంటి సార్ అని రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి అభ్యర్థి కూడా, అదేవిధంగా ప్రతి డైరెక్టర్ కూడా మన ఛానల్ని రీచ్ అవడానికి చూస్తున్నారు. ఇది ఎందుకంటే ఇది పేద పిల్లల ఛానల్, మరి హ్యాక్ గురైందన్నమాట. హ్యాక్ అంటే మన ఛానల్ని వేరే వాళ్ళు హ్యాక్ చేసి తీసేసుకున్నారు. అంటే మనలో ఉన్న ఎలా అయ్యారో మన ఛానల్లోకి వచ్చేసేసి మా పాస్వర్డు, అదేవిధంగా మొత్తం మా A to Z దాన్ని మాది బ్లాక్ చేసేసి వాళ్ళు టెక్నికల్గా యూజ్ చేసేసి వాళ్ళు దోచేసుకున్నారు. అది ఎందుకు దోచేసుకున్నారంటే, నేను మీకు ఫ్రీగా వీడియోస్ ఇవ్వడం వలన, మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేయడం వలన మన ప్రత్యర్థి పబ్లికేషన్ వాళ్ళు ఉండొచ్చు, రకరకాల వాళ్ళు ఉండొచ్చు. అంటే మీరు అడగొచ్చు, సార్ ఎందుకు తీసుకున్నారు సార్, మన ఛానల్ని ఎందుకు అట్లా హ్యాక్ చేశారని మీరు చాలామంది నన్ను అడుగుతున్నారు. దానికి నా సమాధానం ఏంటంటే, బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా బుక్ షాపుల్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, పబ్లికేషన్ ఆఫీసుల్లో కానీ, ఎక్కడ తీసుకున్నా కానీ మాకు ఒక టైటిల్ మీరు తీసుకున్నట్టు గుర్తుగా ఒక బిల్లు కానీ లేదా టైటిల్ కానీ పెడితే చాలు. అది జనరల్ స్టడీస్ 3 పేపర్ తీసుకున్నా లేదా ఏ పేపర్ తీసుకున్నా మీకు మేము ఫ్రీగా యాక్సెస్ ఇస్తున్నాం. ఒక కూపన్ కోడ్ ఇచ్చేసేసి ఎంతో ₹100 ఎంతో ట్యాక్స్ అంతే. అది 3 పేపర్లకే, అది యూట్యూబ్కి యాప్కి వెళ్తుంది కాబట్టి కూపన్ కోడ్ ఇచ్చేసేసి మీకు నేను ఫ్రీగా యాక్సెస్ ఇస్తున్నాను. దీన్ని భరించలేనటువంటి ఒక పబ్లికేషన్ వాళ్ళు, నాకు డౌట్, ఎందుకంటే చాలామంది వ్యక్తపరుస్తున్నారు, హ్యాకర్స్తో చేయి కలిపి మన ఛానల్ని హ్యాక్ చేసేసారు మేడం. అంటే పేద పిల్లలకి ఈ విధంగా ఇవ్వకూడదు అని వాళ్ళ థాట్, పేద పిల్లలకి ఈ విధంగా ఇవ్వకూడదు అనేటువంటి థాట్ హ్యాక్ చేసేసి లాక్ చేసి పారేశారు. 3 రోజుల నుంచి ఇదే డిస్టర్బెన్స్లో ఉన్నాము. ఏ వీడియో కూడా పెట్టలేదు. అందువల్ల మీకోసం నేను తపన పడుతూ, మీకోసం నేను ఛానల్ అందించాలి, మళ్ళీ మన ఛానల్ మనం తీసుకురావాలని ఆలోచించి ఒక మిత్రుడు, దీంట్లో PhD చేసినటువంటి ఒక మిత్రుడిని అప్రోచ్ అయ్యాం. ఆ మిత్రుడి పేరే తెలుగు టెక్ ప్యాడ్ యూట్యూబ్ ఛానల్. వీరిని అప్రోచ్ అయితే ఈ మిత్రుడు ఏం చేశారంటే, సార్ మీకు నేను ఛానల్ తీసుకొచ్చి పెడతాను, 100% మీకు ఛానల్ తీసుకొచ్చి. చాలామంది ఏమన్నారంటే భయపెట్టించారు. చాలామంది విజయవాడలో కొంతమంది అయితే మీ ఛానల్ రాదు, అయిపోయింది, హ్యాక్ చేసి పరేసేసారు, వాళ్ళ పేరు మార్చేసుకుని, అంటే మీ పేరుతో వాళ్ళు వీడియోస్ పెట్టేసుకుంటారు, ఇక మీకు ఆ యాక్సెస్ లేదు, మీరు వీడియోస్ని అప్లోడ్ చేసుకోవడానికి కూడా మీకు ఎలాంటి ప్రాసెస్ లేదు, మీ ఛానల్ మీకు రాదు, ఇక మళ్ళీ మీరు సపరేట్గా యూట్యూబ్ని క్రియేట్ చేసేసుకుని 0 స్థాయి నుంచి రావాల్సిందే అని భయపెట్టడం, రకరకాల చేయడం జరిగిందనమాట. సో అయినప్పటికీ ఎందుకు రాదు అని నేను, మా టెక్నీషియన్ మరి జగదీష్ అతని పేరు, చాలా బాగా వర్క్ చేసి ఈ తెలుగు టెక్ ప్యాడ్ యూట్యూబ్ ఛానల్తో మరి వర్క్ చేసి ఎప్పటికప్పుడు గూగుల్కి ఏమీ కావాలో అంటే గూగుల్ ఏం చేస్తారంటే, ఎలా తీసుకొచ్చామంటే గూగుల్ వాళ్ళు అడుగుతారు, అంటే వాళ్ళు సెర్చ్ చేస్తారు, ఏమని, మీది డూప్లికేటా లేదా హ్యాక్ చేసిన వాడిది డూప్లికేటా, మీది ఒరిజినల్ అయితే వాడిది డూప్లికేట్ అయితే మీరు ఒరిజినల్ ఆ కోడు, ఆ పిన్ కోడు, అదేవిధంగా మీరు క్రియేట్ చేసినటువంటి యూట్యూబ్ దాని నెంబరు అవన్నీ కూడా మీ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి, వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్స్ మొత్తం పెట్టి, గూగుల్లో అడిగినటువంటి డాక్యుమెంట్స్ మొత్తం పెట్టి, మరి ఎప్పటికప్పుడు యాక్సెస్ మావాడు టచ్లో ఉండి డే అండ్ నైట్ కష్టపడి మీకు తేవాలి అనేటటువంటి
సంకల్పంతో, దృక్పథంతో, ఆ పట్టుదలతో 2-3 రోజుల్లోనే మీ ముందుకి మన ఛానల్ని, మీ ఛానల్ ఇది, మీ ఛానల్ని మీకు తీసుకొచ్చాం. అంటే సాధారణంగా దీంట్లో వర్క్ తెలియకపోతే హ్యాక్ చేసేసి మనకి పనికిరాకుండా క్లోజ్ చేసేస్తారు. అంటే వాళ్ళే మొత్తం యూజ్ చేసుకుని వీడియోస్ని కూడా హ్యాకర్సే పెట్టేసుకుని మనకు సంబంధం లేకోకుండా వాళ్ళ పిచ్చి పిచ్చి వీడియోస్ ఏ వీడియోనైనా పెట్టచ్చు అనమాట. అలా చేస్తానికి అవకాశం ఉంది. అలా చేయకుండా ఎప్పటికప్పుడు క్లోజ్ చేస్తూ వాళ్ళని మరి మన ఛానల్ మనం దక్కించుకోగలిగాం. ఇది మీ అదృష్టం. 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థుల యొక్క అదృష్టం. 2 తెలుగు రాష్ట్రాల పోటీ ప్రపంచంలో పోటీ పడుతున్నటువంటి అభ్యర్థుల కోసం మరి ఈ ఛానల్ పుట్టింది. కాబట్టి మీకోసం ఎంతమంది హ్యాకర్స్ చేసినా, ప్రత్యర్థి పబ్లికేషన్ వాళ్ళు ఎవరు చేసినా మీకు వీడియోస్ ఫ్రీగా వస్తాయి. డిఎస్సికి వస్తాయి, టెట్ పెడితే టెట్కి వస్తాయి, అదేవిధంగా గురుకుల వీడియోస్ వస్తాయి, సచివాలయం పెడితే ఏపీ సచివాలయం పెడితే ఏపీ సచివాలయానికి వస్తాయి. గ్రూప్ 2 కూడా ఫ్రీ ఎడ్యుకేషనే మీకు అందిస్తున్నాను. బుక్స్ కొనండి, బుక్స్ తీసుకోండి, ఫ్రీ వీడియోస్ని పొందండి. మరి ఖబర్దార్ హ్యాకర్స్, హ్యాక్ చేసినటువంటి పబ్లికేషన్ వాళ్ళు ఏ పబ్లికేషన్ వాడైనా సరే, హ్యాకర్స్తో చేతులు కలిపినటువంటి పబ్లికేషన్ వాడు ఎవడైనా సరే ఖబర్దార్. దమ్ముంటే బుక్స్ మీద పెట్టండి, మీ కెపాసిటీ బుక్స్ మీద పెట్టండి. మీకు అంత కెపాసిటీ లేదు. అదేవిధంగా దమ్ముంటే మంచి వీడియో చేయండి. దమ్ముంటే పిల్లలకి ఫ్రీగా బడుగు బలహీన, అదేవిధంగా వీళ్ళందరికీ పేదరికంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఫ్రీగా అందించండి దమ్ముంటే. అంతేగాని హ్యాకర్స్తో చేతులు కలిపి పబ్లికేషన్ వైపు చూశారంటే మాడి మసి అయిపోతారు. సో ఆ విధంగా మరి మీకోసం కష్టపడి 3 రోజుల నుంచి చాలా డిస్టర్బ్కి గురయ్యాం. ఛానల్ బాగా గ్రోత్ అవుతుంది. ఎందుకు హ్యాక్ చేశారంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, బాగా గ్రోయింగ్ అయ్యేటటువంటి ఛానల్ ఎక్కువ మంది హ్యాక్ చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఛానల్ ఎందుకు హ్యాక్ చేశారంటే మనం బాగా గ్రోయింగ్ అవుతుంది, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, కామెంట్స్ పెరుగుతున్నాయి. మీరందరూ కూడా శ్రీ అను పబ్లికేషన్ కామెంట్ బాక్స్లో హ్యాష్ట్యాగ్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరందరూ మాకు అండగా ఉండాలి. కాబట్టి మీ అందరి యొక్క సపోర్ట్ మాకు కావాలి. మీకోసం నేను ఏ స్థాయికైనా వెళ్తాను. అదేవిధంగా మంచి వీడియోస్ పెడతాను. ఇంకా ఎక్కడి నుంచి దమ్ముగా చేస్తాను. మీకు డిజిటల్ వీడియోస్ మంచి కంటెంట్ తీసుకొస్తాను. ఎందుకంటే బయట మన ఛానల్ మీద, మన బుక్స్ మీద అంత క్యూరియాసిటీ ఉంది. భయపడుతున్నారన్నమాట. హ్యాక్ చేశారంటే, హ్యాకర్స్తో పబ్లికేషన్ వాళ్ళు చేతులు కలిపారు అంటే భయపడుతున్నారు. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి వైరల్ అయ్యే విధంగా, ప్రతి ఒక్కరికి షేర్ అయ్యే విధంగా మరి చేయాలి. అదేవిధంగా ప్రతిరోజు ఒక 1000 మంది, ఒక 2000 మంది అభ్యర్థులు పుస్తకాలు తీసుకుని మార్కెట్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, బుక్ షాపుల్లో కానీ, శ్రీ అను పబ్లికేషన్ .com/.in కానీ బుక్స్ తీసుకుని ఎక్కువ మంది అభ్యర్థులు ఫ్రీగా యాక్సెస్ను పొందుతున్నారు. కాబట్టి దీన్ని ఓరవలేనటువంటి వాళ్ళు హ్యాక్ చేశారు. వాళ్ళు భవిష్యత్తులో అసలు హ్యాక్ గురి కాకుండా ఆ విధంగా పగడబందీగా చేశారన్నమాట. కాబట్టి మీరందరూ కూడా చక్కగా బాగా మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీకోసం పుట్టింది, పేద పిల్లల కోసం పుట్టింది. ఎవరైతే చదువుకోలేనటువంటి వాళ్ళు ఉంటారో, చదువుకి డబ్బులు ఖర్చు పెట్టలేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఈ ఛానల్ని అంకితం చేస్తున్నాను. అదేవిధంగా వాళ్ళందరికీ బుక్స్ అన్నీ రిలీజ్ చేశాను అనమాట. ఈరోజు రిలీజ్ అవుతున్నటువంటి బుక్స్ ఇవ్వండి. పెడగాజీ ఆఫ్ సోషల్ స్టడీస్, ఇది టీజీటీ, పీజీటీ, జేఎల్ సివిక్స్, జేఎల్ ఎకనామిక్స్, జేఎల్ హిస్టరీ, జేఎల్ కామర్స్. 399 రూపాయలు. మీకు ఇవన్నీ కూడా వస్తాయి. బిట్లు వస్తాయి, స్టడీ మెటీరియల్ వస్తుంది, అంతా వస్తుంది. ఇది పెడగాజీ ఆఫ్ సోషల్ స్టడీస్. అనదర్ ఇంపార్టెంట్ బుక్, సోషల్ స్టడీస్ కంటెంట్. 650 పేజీలతో రిలీజ్ చేయబడింది సోషల్ స్టడీస్ కంటెంట్. ఇది 699 రూపాయలు వరకు ఉంటుంది. మీకు ఇక్కడే ఇచ్చామో ఫ్రీగా. మీరు ఎవరైతే బుక్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా డిజిటల్ వీడియోస్ ఉచితం. మీరు డిజిటల్ వీడియోస్ని పొందండి, బుక్స్ కొనండి, బుక్స్ తీసుకోండి. ఎక్కడైనా
అను పబ్లికేషన్ ఆఫీస్ నుంచే తీసుకోవాలంటలా. మీరు ఎక్కడైనా బుక్ షాపులైనా, ఫ్లిప్కార్ట్లోనైనా, అమెజాన్లోనైనా, శ్రీ అను పబ్లికేషన్ .com ఆర్ .in ఆన్లైన్లోనైనా మీరు కొనండి, మీరు వీడియోస్ని పొందండి. అదేవిధంగా బయలాజికల్ సైన్స్ కంటెంట్ బైలింగ్వల్లో 499 రూపాయలకే ఈ 3, అంటే మిగతాయి కూడా రిలీజ్ చేసేసాం, అయిపోయినాయి. ఈ 3 పెండింగ్లో ఉన్నాయి. వీటిని ఈరోజు రిలీజ్ చేశాము. కాబట్టి మీరందరూ కూడా అన్ని బుక్ షాపుల్లో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఉన్నటువంటి బుక్ షాపుల్లో, అదేవిధంగా మిగిలినటువంటి ప్రాంతాల్లో ఎక్కడున్నా, మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మీ ముందుకి బుక్స్ వస్తాయి. కాబట్టి మిత్రులారా, ఇది ఈ విధంగా ఉంటుంది. కాబట్టి హ్యాకర్స్కి ఇంకొకసారి హెచ్చరిస్తున్నాను, అను పబ్లికేషన్ పేద పిల్లల ఛానల్. ఈ ఛానల్ జోలికి రాకండి. మీరు ఎటు ఒక పుస్తకం కూడా ఫ్రీగా ఇవ్వలేరు, ఒక వీడియో కూడా ఫ్రీగా ఇవ్వలేరు. అదేవిధంగా మీ దాంట్లో కంటెంట్ ఉండదు. నేను అందరినీ కాదు మిత్రులారా, ఎవరైతే మా ఛానల్ గురించి హ్యాకర్స్తో చేతులు గరిపారో వాళ్ళే. అయితే మిగతా పబ్లికేషన్ నా మిత్రులు ఉన్నారో మంచి మంచి బుక్స్ రిలీజ్ చేస్తారు, హైదరాబాద్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. నేను మా ఛానల్ని హ్యాక్ చేయించి ఎవరైతే హ్యాకర్స్తో చేతులు కలిపారో వాళ్ళకే ఈ హెచ్చరిక. మంచోళ్ళు కాదు, మంచోళ్ళు నా మిత్రులు ఉన్నారు, నా బుక్స్ కూడా చెప్పేటటువంటి వాళ్ళు ఉండరు. వాళ్ళ బుక్స్తో పాటు అను పబ్లికేషన్ కూడా కొనండి అని చెప్పేటటువంటి వాళ్ళు హైదరాబాద్లో కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ప్రసన్న హరికృష్ణ నా మిత్రుడు, అదేవిధంగా రాజారెడ్డి గారు నా మిత్రులు, వీళ్ళందరూ కూడా మన బుక్స్ని ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళ ఇన్స్టిట్యూట్లో కూడా నేను వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటాను. వీళ్ళు కాదు, ఎవరైతే పొద్దున్నే లేచి మరి మా యాస్పిరెంట్స్ ఫోన్ చేసి దాంట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టద్దని బెదిరిస్తున్నారంట కొంతమంది ఓ పబ్లికేషన్ వాడు. వాళ్ళకి హెచ్చరిక. కాబట్టి మా జోలికి వస్తే పిల్లలు చూసుకుంటారు. మీ అంత పేద పిల్లలకి ఏ విధంగా అందిస్తున్నామో వాళ్ళకి తెలుసు. కాబట్టి మిత్రులారా, ఈ విధంగా మనని దాడి చేయడానికి పబ్లికేషన్ వాడు ఉండాడు. వాడి సంగతి మీరు చూసుకోండి, మేమేమనం. ఎందుకంటే మీకోసం చేస్తున్నటువంటి ఛానల్ ఫ్రీగా నేను ఇచ్చేసాను మీకు. డిజిటల్ వీడియోస్ ఇచ్చేసాను మీకు ఫ్రీగా యాక్సెస్ ఇచ్చేసా. ఇంకా ఏంటి ప్రాబ్లం? అనవసరంగా ఆన్లైన్ వీడియోస్ కొనొద్దు. ఎక్కడ కూడా ఆన్లైన్ వీడియోస్ని కొనొద్దు. నేను మరీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. ఆఫ్లైన్కి వెళ్తారా మీ ఇష్టం, నేను వెళ్ళమని చెప్పను, వెళ్ళొద్దని చెప్పను. కానీ ఆన్లైన్లో ఎవరైతే తీసుకుంటున్నారో మీరు అనవసరంగా డబ్బులు పే చేయొద్దు. ఎందుకంటే నేను ఎక్స్ట్రానరీగా ఇస్తున్నాను, ఎటు మన బుక్స్ తీసుకోవాలి. మీరు బుక్స్ తీసుకుంతో పాటు ఫ్రీగా యాక్సెస్ పొందండి. ఇంకెందుకు మీకు వేరే చోట? పిల్లలు అడిగారు, సార్ వేరే చోట దోచేస్తున్నారు, దాంట్లో కంటెంట్ ఉండలేదు, ఏముంటలేదు, ఏదో సోది సుత్తి ఉంటుంది సార్, మీరు కొంచెం మా దయించి మేము బుక్స్ ఎక్కువ తీసుకుంటున్నాం కదా, కొంత డబ్బులు తగ్గించండి అన్నారు. వాళ్ళు డబ్బులు తగ్గించండి అన్నారు, ఫ్రీగా ఇవ్వాలా. నేనే ఫ్రీగా ఇచ్చేసాను. చదవండి. బుక్స్లో వచ్చినటువంటి అమౌంట్, సగం అమౌంట్ ఛానల్ ఖర్చు పెడతాం, ఆన్లైన్ ఖర్చు పెడతాం. చదవండి. అంతా మిగిల్చుకోవాలని నాకేం లేదే. చూడండి మీరు. ఇప్పుడు నేను పాలిటీ పెట్టేశాను, పాలిటీ దాదాపు 50% అయిపోయింది. ఎకానమీ పెట్టేశాను, సోషల్ పెడగాజీ పెట్టేశాం, మ్యాథ్స్ పెట్టేశాం, కంటెంట్లు పెట్టేశాం, చాలా పెట్టేసాం, తెలుగు పెట్టేశాం, అన్నీ పెట్టేశాం. ఎందుకంటే చూపించండి మనం. మిగిలినటువంటి ఇప్పుడు 30, 20, 10,000, 5,000 ఈ విధంగా పెట్టుకుంటున్నారు కదా ఆన్లైన్లో, చూపించమనండి.
అలా నాలాగా ఫ్రీగా మీకు మీకు ఎడ్యుకేషన్ ఇస్తాను. ఇలా ఉన్నాయని చూపించమనండి, మన బుక్స్ లాగా ఉన్నాయని చూపించమనండి. డిఎస్సి కూడా ఇదే ఇస్తా, డిఎస్సి కూడా మీకు ఫ్రీగా ఇచ్చేస్తాను, నో డౌట్ ఎట్ ఆల్. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్టీకి, ఏపీలో డిఎస్సి, అదేవిధంగా మిగిలిన ప్రాంతంలో ఏపీ సచివాలయాన్ని కూడా మీకు ఫ్రీగా ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా వెళ్ళొద్దు. ఏపీ మన బుక్స్ కొన్నటువంటి వాళ్ళకి ఏపీ సచివాలయం కూడా ఫ్రీ. ఎన్ని బుక్స్ రిలీజ్ చేస్తామో, ఎన్ని పోస్టులు పడతాయో అన్నిటి ఫ్రీ. బుక్స్ కొనండి, ఆన్లైన్ వీడియోస్ని పొందండి. గ్రూప్ టూ స్క్రీనింగ్ టెస్ట్ ఫ్రీ. 5 విభాగాలు ఉన్నాయి గ్రూప్ 2లో. సిలబస్ మార్చారు. పాలిటీ కావచ్చు, ఏన్షియంట్ మిడియవల్ మోడర్న్ హిస్టరీ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, సోషియాలజీ కావచ్చు, డేటా ఇంటర్ప్రిటేషన్ కావచ్చు. ఇవన్నీ కూడా 5 విభాగాలు. 5 3 15, ఒక్కొక్క విభాగానికి 30 మార్కులు, 150 మార్కులు. ఈ 150 మార్కులు ఫ్రీ. ఎక్కడ కూడా వైజాగ్లో వెళ్ళొద్దు, హైదరాబాద్ అశోక్ స్టడీకి ఎక్కడికి వెళ్ళొద్దు, అశోక్ నగర్ స్టడీ సర్కిల్, ఏ స్టడీ సర్కిల్కి వెళ్ళొద్దు. అను పబ్లికేషన్ బుక్స్ తీసుకోండి. అదేవిధంగా గ్రూప్ 2 కొట్టండి. ఏపీలో కూడా చాలా పోస్టులు వస్తున్నాయి. రేపో మాపో సచివాలయం రిలీజ్ అయిపోతుంది మిత్రులారా, ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. రేపో మాపో సచివాలయం మీద ఒక ఇండెంట్ వచ్చింది, ఒక నోట్ వచ్చింది, ఒక వెబ్ నోట్ వచ్చింది. సచివాలయం పోస్టులు రేపో మాపో పేపర్లోకి వస్తాయి, చూసుకోండి.